అందరికీ నమస్కారం. గ్రీటింగ్స్ ఆఫ్ ద డే. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా మన యూట్యూబ్ ఛానల్ మాస్టర్ యువర్ ఇంగ్లీష్ ఎట్ MYE25 కి సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాను, ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. I welcome you all to this wonderful English class. I also expect you all to learn very well by watching our videos. Shall we dive into the class? మనం తరగతి గదిలోకి వెళ్దామా? నేర్చుకుందామా? I welcome you all once again. ఈ భాషకి ఏ భాషనైనా, ఇంగ్లీష్ భాషే కాదు, తెలుగు మాత్రమే కాదు, ఏ భాషకైనా భాషకి రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఓకే, ఒకటి ప్రశ్న, రెండు జవాబు. ఎనీ లాంగ్వేజ్ has got two kinds. What are those? Questions and answers. భాష అంటే ప్రశ్నించడం మరియు జవాబు రాబట్టుకోవడమే కదండి. మీరు అడిగిన ప్రశ్నకి నేను జవాబు చెప్పాలి, నేను అడిగిన ప్రశ్నకి మీరు జవాబు చెప్పాలి, అంతే భాష. ఇంట్లో ఉదయాన్నే అమ్మ మనల్ని నిద్రలేపి నువ్వు వెళ్ళి బ్రష్ చేసుకుని రా అని చెప్పేసి అంటూ ఉంటారు. బ్రష్ యువర్ సెల్ఫ్, గో, వేక్ అప్ ఫాస్ట్. ఎస్ మా, లెట్ మీ స్లీప్ ఫర్ ఎ వైల్. కాస్త కొంచెంసేపు నిద్రపోనివమ్మా. కొంతమంది వాళ్ళైతే అమ్మ నన్ను నిద్రపోనివమ్మా కాసేపు అని చెప్తా ఉంటారు. భాష అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. అమ్మ ప్రశ్న అడిగింది, మనము జవాబు చెప్పాము కదా. మరి ఇంగ్లీష్ లో ఆ యొక్క ప్రశ్నలు ఏ విధంగా అడగాలి అనేది నేర్చుకుందాం. ఓకేనండి. సో ఆ ప్రశ్నలు అడగడానికి కొన్ని పదాలు ఉన్నాయి. వాటిని మనము WH వర్డ్స్. వాటిని ఎందుకంటే WH వర్డ్స్ అంటారు? W తో వాడబడుతున్నాయి మరియు H తో వాడబడుతూ ఉన్నాయి. వీటినే మనము గ్రామర్ లోకి వెళ్ళిన తర్వాత వీటి గురించి నేర్చుకుంటాం. ఓకే, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్, ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్, రిలేటివ్ ప్రొనౌన్స్, ఇవన్నీ కూడా గ్రామర్ లో నేర్చుకుందాం. ఓకేనండి. ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ లో ఇది మాత్రం నేర్చుకుందాం. వీటిని తెలుగులో ఏమంటారు అనేది నేర్చుకుందాం ఈరోజు. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో ఈ యొక్క పదాలను ఏ విధంగా వాడాలి అనేది నేర్చుకుందాం. రెడీనా? సిద్ధమా? నేర్చుకుంటారా? వెల్కమ్. వాట్. వాట్ అంటే ఏమిటి? ఏమిటి అని అర్థం. ఏమిటి లేక ఏంటి. ఓకే. హూ. స్పెల్లింగ్ కూడా నేర్చుకోవాలి. ఓకేనా? WHAT, వాట్. రిపీట్ ఆఫ్టర్ మీ. నా తర్వాత చెప్పండి. WHAT, వాట్. తెలుగులో అర్థము ఏమిటి లేక ఏమిటి, ఏంటి. ఓకేనా? రెండవది WHO, హూ. కుంఫులో హూ కాదు, ఇది హూ, ఎవరు. ఏమిటండి? ఎవరు. ఓకే. WHOM, whom. ఎవరిని. ఒక వ్యక్తి గురించి మనం ఎంక్వైరీ చేయాలంటే ఎదుటి వ్యక్తి whom are you searching for, ఎవరి గురించి మీరు వెతుకుతున్నారు అని చెప్పడానికి ఏం వాడాలి? whom, ఎవరిని. whose, WHOSE. రిపీట్ ఆఫ్టర్ మీ. WHOSE, whose, ఎవరిది.
చెప్పండి, ఎవరిది. ఎవరిదిని ఇంగ్లీష్ లో ఏమంటారు? హూస్. విచ్, WHICH, విచ్. ఏది? కొన్ని చూపించి వాటిలో చూస్ చేసుకోవాలి, ఎన్నుకోవాలి. ఓకే, బనానాస్ ఉన్నాయి. యూ వాంట్ గ్రీన్ బనానా ఆర్ ఎల్లో బనానా? విచ్ టైప్ యూ వాంట్? ఏది కావాలి మీకు అని అడగడానికి విచ్ అనేది వాడతాం. వెన్, WHEN, చెప్పండి, WHEN, వెన్. ఎప్పుడు? ఓకే, ఎప్పుడు? when do you learn? I learn now, sir. ఓకే, సో ఎప్పుడు అని సంబోధించడానికి when అని అడగాలి. నెక్స్ట్ వన్, వేర్, WHERE, వేర్, ఎక్కడ. WHERE, వేర్, ఎక్కడ. ఓకే, ప్రదేశాల గురించి చెప్పడానికి మనం వేర్ అనేటువంటి క్వశ్చన్ వర్డ్, ప్రశ్నాపదం మనం అడగాలి. వై, నా తర్వాత చెప్పండి, WHY, వై. ఓకే, వై మీ అందరికి తెలుసు కదా. చిన్నపిల్లలు చాలా సార్లు అడుగుతూ ఉంటారు. ఏదైనా చెప్పామనుకోండి, ఎందుకు ఎందుకు ఎందుకు, వై 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 అని చెప్తూ ఉంటారు కదా. సో ఏదైనా మనం నేర్చుకోవడానికి లేకపోతే తెలుసుకోవడానికి వాడేటువంటి ప్రశ్న పదం, క్వశ్చన్ వర్డ్, వై. ఓకే, ఎందుకు. ఓకే, హౌ, రిపీట్ ఆఫ్టర్ మీ, HOW, హౌ. ఎన్ని. ఓకే, please write down in your notebook, okay, so that you can refer this whenever you require. Okay, తర్వాత how many, ఎన్ని. ఓకే, how, ఇక్కడ ఎలా. ఓకే, ఎక్కువగా మనం ఎలా అని వాడతాము. ఇక్కడ అయితే how many అనేది ఎన్ని అని ఓకే వాడతాం. ఇది క్వాంటిటీ గురించి. ఐఎమ్ సారీ, హౌ అనేది ఎలానే వాడాలి. ఓకే, ఎన్ని అనేది రాంగ్. రైట్. సో హౌ మెనీ అనేది ఎన్ని, క్వాంటిటీ గురించి నేర్చుకోవాలి. హౌ మచ్, ఎంత, ఇది కూడా క్వాంటిటీనే. ఎంత. ఓకే, హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్, ఇది ఎంత ఖరీదు చేస్తున్నది అని అడగడానికి హౌ మచ్ అనేది వాడాలి. ఓకే, హౌ ఓల్డ్, చెప్పండి. ఐఎమ్ సారీ, మీరు రిపీట్ చేయాలి కదా. HOW, హౌ. MANY, మెనీ. హౌ మెనీ, ఎన్ని. HOW, హౌ. MUCH, మచ్. హౌ మచ్, ఎంత. HOW, హౌ. OLD, ఓల్డ్. హౌ ఓల్డ్. ఓకే, వయస్సు గురించి అడగడానికి. ఓకే, ఇది కూడా ఎంత, ఎంత వయస్సు. రిపీట్ ఆఫ్టర్ మీ, హౌ లాంగ్. HOWLONG, HOW, హౌ. LONG, లాంగ్. హౌ లాంగ్. ఓకే, ఇది ఎంత సమయం. ఓకే, ఎంత సమయం. ఓకే, how long do you teach today, sir? I teach for about 15 minutes. ఓకే, ఎంత సమయం అని గురించి నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి how long వాడాలి. how far, far అంటే దూరం. ఓకే, ఎంత దూరం చెప్పండి. HOW, హౌ.
F-A-R, far. How far? Okay. ఎంత దూరం. ఓకే, దూరం గురించి, డిస్టెన్స్ గురించి తెలుసుకోవడానికి మనము హౌ ఫార్ అని వాడాలి. ఓకే, తర్వాత హౌ ఆఫెన్, రైట్? ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. HOW, హౌ. OFTEN, ఆఫెన్. సార్ మీరు తప్పు పలుకుతున్నారు అనుకుంటా, చూడండి అని అనొచ్చు. టీ అనేది సైలెంట్ లెటర్ అండి, కాబట్టి ఆఫెన్ అని చెప్పాలి, రైట్? బ్రిటిష్ లాంగ్వేజ్ లో. అది అమెరికన్ ఇంగ్లీష్ లో ఆఫ్టెన్ అంటారు. ఓకేనండి. సో హౌ ఆఫెన్, ఇండియన్ ఇంగ్లీష్ కూడా హౌ ఆఫెన్, రైట్? ఎన్నిసార్లు, ఎన్ని లేకపోతే ఎన్నిసార్లు లేకపోతే ఎన్ని పర్యాయాలు అని దాని గురించి. ఓకే, ఎంత ఫ్రీక్వెంట్ గా, ఎన్ని పర్యాయాలు ఇది వాడుతున్నారు లేకపోతే చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి హౌ ఆఫెన్ అనేది వాడాలి. ఓకే, ఈరోజు మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. నేర్చుకోండి. ఓకే, సో ఐ రీడ్ ఫాస్ట్ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, వాట్ ఏంటి, హూ ఎవరు, హూమ్ ఎవరిని, హూస్ ఎవరిది, విచ్ ఏది, వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, వై ఎందుకు, హౌ ఎలా, హౌ మెనీ ఎన్ని, హౌ మచ్ ఎంత, హౌ ఓల్డ్ ఎంత వయసు, హౌ లాంగ్ ఎంత సమయం, హౌ ఫార్ ఎంత దూరం, హౌ ఆఫెన్ ఎన్నిసార్లు లేక ఎన్ని పర్యాయాలు. ఓకే, సో ఆల్ ది బెస్ట్, లెర్న్ వెల్, హ్యాపీ లెర్నింగ్. ఓకే, డూ యువర్ బెస్ట్ and speak well.